ఎమ్మెల్యేలు అంగ రాజకుమార్ గారు వచ్చేస్తున్నారు. వారికి ప్రాణం తీసుకున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన. ఉత్తర్వుల మేరకు మరి హ్యాపీ సండే అంటే యూజువల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకోవడం, లేకపోతే 1 అవర్ పడుకోవడం, లంచ్ చేసే టైంలో మరి బ్రేక్ఫాస్ట్ చేయడం, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మరి కిషోర్ అలాగే కమిషనర్ గారు హ్యాపీ సండే చేస్తున్నామండి, మీరు పొద్దున్నే 7 o'clock రమ్మని చెప్పారు. 7 అంటే కొద్దిగా కష్టం, 8 అని చెప్పాను. లేదండి ఎర్లీగా రావాలి, చాలా మంది ఇక్కడ వాకర్స్ జాగర్స్ అంతా వస్తారు, అందరితో ఇంటరాక్ట్ అవుతే బాగుంటుందని చెప్పారు. సో కొంచెం లేట్ అయినా కూడా మరి జనాలు ఇక్కడ బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్క్ చూస్తే ఐ థింక్ ఇది చాలా వెల్ మెయింటైన్ పార్క్ లాగా అనిపిస్తూ ఉంది. వాటర్ ఫౌంటైన్ కానివ్వండి, ఇక్కడ ప్లే ఏరియా కానివ్వండి, సో గార్డెన్ కానివ్వండి, ఒక డీసెంట్ గా ఉంది, వెల్ మెయింటైన్డ్ పార్క్ అని ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. సో ఇంకోటి నాకేం గుర్తొచ్చిందంటే మనం వెస్ట్రన్ కల్చర్ ని ఇక్కడ కొద్దిగా అడాప్ట్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది హ్యాపీ సండే కాన్సెప్ట్. మామూలుగా అయితే యూఎస్ లో ఏం చేస్తామంటే వీకెండ్ వస్తే కామన్ ఫ్రెండ్స్ తోటి లేకపోతే ఫ్యామిలీస్ తోటి కొలీగ్స్ తోటి కలిసి వారి ఇంట్లో ఉన్న బ్యాక్ యార్డ్ లో ఒక బార్బిక్యూ పార్టీ చేసుకోవడము, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కలిసి అవడము, లేదంటే ఒక కమ్యూనిటీ పార్క్ కి కొంచెం ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం, అక్కడ డే నుంచి మళ్ళీ ఈవినింగ్ దాకా స్పెండ్ చేసుకోవడం, అందరు కలిసి వచ్చి గేమ్స్ ఆడడము, అక్కడే అందరూ కలిసి కుక్ చేసుకోవడము, తర్వాత కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేయడము, పిల్లలతోటి సపరేట్గా గేమ్స్ ఆడించడము చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. అంటే ఆ వీక్ అంతా కూడా ఎంతో స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉంటారు, బిజినెస్లో ఉంటారు, అటు స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళొస్తారు. సో వీకెండ్ని అలాగా దాన్ని డౌన్ టైం అంటారు, దాన్ని ఆ రకంగా ఎంజాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్కి రీఛార్జ్ అయ్యి మళ్ళీ వి గో బ్యాక్ టు వర్క్ ఆర్ బిజినెస్ అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా యూరోప్ లాంటి కంట్రీస్లో అయితే కొన్ని చోట్ల మ్యాండేటరీ వాళ్ళకి 1 month కంప్లీట్గా వెకేషన్ ఇచ్చేస్తారు. ఇక 1 month అసలు ల్యాప్టాప్ పట్టుకోవడం లేదు, ప్లాంట్కి రావడం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, ఏముండదు అసలు. మరి బాస్ నుంచి కూడా ఈమెయిల్ రాకూడదు, ఫోన్ రాకూడదు, అసలు కంపెనీ సంబంధించిన ఏది కూడా రాకూడదు. 1 month కంప్లీట్గా ప్లాంట్ షట్ డౌన్ అవుతాయి. సో ఆ 1 month అంతా కూడా వాళ్ళు వర్క్కి వ్యాపారానికి దూరంగా ఉండి మరి ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి స్పెండ్ చేసి మళ్ళీ బాడీని రీఛార్జ్ చేసుకొని వస్తే ప్రొడక్టివిటీ బాగా ఉంటుంది. అది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. మన ఇండియా కొంచెం అడాప్ట్ చేసుకోవడంలో అంతగా లేదు, బట్ కొన్ని స్టేట్స్లో కొన్ని సిటీస్లో మాత్రం ఇలాంటిది ప్రాక్టీస్ చేస్తున్నారు. వీకెండ్ది లేకపోతే ఏదైనా లాంగ్ వీకెండ్స్ అలా వస్తే బయటకు వెళ్ళి మరి ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయడానికి మనం చూస్తున్నాం. అదే అంటారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, ఈ రోజుల్లో టూరిజంని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. సో అంటే మీ వర్క్ లైఫ్ నుంచి మీరు ఎక్కడైనా దూరంగా వెళ్ళి అక్కడ అన్ని రకాల యాక్టివిటీస్తో పాటు మరి ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేసే విధంగా టూరిజంని డెవలప్ చేస్తున్నారు. సో మరి ఈరోజు జంగారెడ్డిలో చూస్తే నాకు అలాగే అనిపించింది. మరి దీంతో పాటు కూడా చేయొచ్చు. మరి చాలా మంది ఇక్కడ కమ్యూనిటీలో ఫ్యామిలీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే బిజినెస్ పీపుల్ ఉన్నారు, వర్కింగ్ పీపుల్ ఉన్నారు. మీరు ఎవ్రీ వీకెండ్ లేకపోతే ఆల్టర్నేట్ వీకెండ్ మీరే అనుకోవచ్చు తలా ఒక డిష్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఆ డిష్ని మరి మిగతా డిషెస్తో కలిపి అందరు కలిపి భోంచేయచ్చు. దీన్నే మేము యూఎస్లో పాట్లక్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్
నేను చికెన్ కర్రీ వండుకొస్తే మరి కిషోర్ రైస్ తీసుకొస్తారు, రావురి గారు పప్పు తీసుకొస్తారు. అలాగా అంటే బర్డెన్ అంతా కూడా ఒకరికి పడకుండా మీరు అక్కడ స్ప్లిట్ చేసుకొని మరి చేసుకొని తీసుకొస్తే అది చాలా ఒక టీం వర్క్గా ఉంటుంది, కలెక్టివ్ వర్క్ ఉంటుంది, ఖర్చు కూడా తగ్గుతుంది, ప్లస్ ఒక ఫన్ ఫీల్డ్ యాక్టివిటీ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఆలోచించవచ్చు. ఇట్స్ కాల్డ్ పాట్లక్. ఇది చాలా చాలా బాగుంటుంది. తర్వాత మేము ఏం చేస్తామంటే యూఎస్లో పాట్లక్ అయిన తర్వాత మిగిలిపోయినవి ఉంటే పడేయం ఎక్కడ కూడా, మళ్ళీ మేమే ప్యాక్ చేసుకొని ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం. సో ఇలాంటివి కూడా మీరు చేయొచ్చు. మరి ఈ రోజున నేను జంగారెడ్డికి కొన్ని ఇంపార్టెంట్ పనులు వచ్చాను ముఖ్యంగా. సో కిషోర్, నేను, మరి మున్సిపల్ కమిషనర్ గారు, మరి జంగారెడ్డి మున్సిపాలిటీ రెవెన్యూని ఏ విధంగా పెంచాలనే ఉద్దేశంపై మరి మేము కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాము. ఆ విషయంలో మరి ఈరోజు కొన్ని ల్యాండ్ ఆప్షన్స్ కూడా మేము చూడబోతున్నాం. ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు సివిఏపి భాగంలో కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ భాగంలో మరి చింతలపూడి మండలానికి నేను ఎట్లాగైతే అక్కడ సివిఐపి చేస్తున్నాను, మరి ఈ రోజు నుంచి జంగారెడ్డి ఈ గ్రేట్ బెల్ట్ మున్సిపాలిటీ విషయంలో కూడా మేము దీన్ని రెవెన్యూ జనరేట్ ఎట్లా చేయొచ్చు, మున్సిపాలిటీకి 15% ఇంకా దానిపైన ఎలా చేయొచ్చు అనే విషయంపై కొన్ని ప్రాజెక్ట్స్ మరి వర్క్ చేస్తున్నాము. మరి ఈరోజు ఆ ల్యాండ్ బ్యాంక్ కూడా చూసి మరి నెక్స్ట్ డిపిఆర్ తయారు చేసి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క జంగారెడ్డి మున్సిపాలిటీ రెవెన్యూ ఇంకా బాగా పెరుగుతుంది. నాకు తెలిసి జంగారెడ్డిగూడెం వైజాగ్తో పోటీ పడేంత స్టామినా పొటెన్షియల్ ఇక్కడ ఉందనేది ఎటువంటి డౌట్ లేదు. బట్ మనకేంటంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ ఆ బీచ్ లేదు కానీ అన్నీ ఉన్నాయి. ఎరకాల ఉంది, తర్వాత పక్కన పోలవరం ఉంది, తెలంగాణ బార్డర్ ఉంది, మధ్యప్రదేశ్ బార్డర్ ఉంది, ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది. దాంతోపాటు ఇక్కడ బిజినెస్ కి చాలా చాలా స్కోప్ ఉంది, నో డౌట్. మరి మేము అనుకుంటున్న కాన్సెప్ట్ మీ అందరి సపోర్ట్ వల్ల మంచి కమర్షియల్ వైబిలిటీ వచ్చే ప్రాజెక్ట్ని మేము ప్లాన్ చేస్తున్నాము. ఇది జంగారెడ్డి వాసులకి, అలాగే వ్యాపారస్తులకి, రెసిడెన్షియల్ పర్పస్ వాళ్ళకి మంచి ఇన్కమ్ సోర్స్గా ఉంటుందని మేము అందరూ కూడా భావిస్తున్నాం. మరి ఈ విషయంలో కూటమి నాయకులు అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తే మరి మన టెన్యూర్లోనే ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి మరి లైవ్గా చేయాలని చెప్పి మీ అందరం కూడా చాలా పట్టుదలతో పనిచేస్తున్నాం. మరి ఈ సండే రోజున ఈ యొక్క ప్రపోజల్ని మీతోటి షేర్ చేసుకోవడానికి ఇంత మంచి వెన్యూలో, పార్క్లో, గ్రీనరీలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మధ్యలో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. సో హోప్ఫుల్లీ అది కూడా త్వరలో మొదలుపెట్టి మరి మరొక సర్ప్రైజ్ మరి మీకు ఇస్తామని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.